అని అడుగుతున్నారు, మళ్ళీ అందరూ అదే అడుగుతున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు అంటే ముంపు అనేది అంత సింపుల్ గా కాదు. ఇవాళ మీరు అడిగారు కాబట్టి మనం అలా చెప్పేసి వెళ్ళిపోయే అంత అయితే అవ్వదు. సో మన ముందు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్పాను, డెఫినెట్ గా ముందు మనకి అంటే ఇది జరిగింది ఒక ప్రాజెక్ట్, ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా ఏది కట్టినా ప్రభుత్వం కూడా ఏంటంటే చాలా అధికారులు ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టి చదివి దాని తర్వాత దాన్ని బట్టి డిజైన్ చేసి దాన్ని కట్టించి అప్పుడే అది అమలుకి వస్తుంది. అలా అయినప్పటికీ వాళ్ళు కూడా ఒక 80 నుంచి 100 సంవత్సరాలు ఇక్కడ ఎంత పారుదల ఉంటుంది ఏంటి అదంతా ఊహించుకొని చేసిందే. అది చేసినప్పటికీ ఇవాళ మనకి ఊహించినంత ఎక్కువ వర్షం దాదాపు 120 క్యూసెక్లు నీళ్ళు వెళ్ళింది అన్నారు. యూజువలీ అది డిజైన్ చేసినైతే 10,000 క్యూసెక్స్ కి. సో అంత నీళ్ళు వెళ్ళడంతో అది మీకు కట్ట అనేది ఆల్రెడీ ఇంకా పని కూడా పూర్తి కానప్పటికీ అది తెగిపోయింది. సో మనకి ఏంటంటే ఇంకా ఇక నెక్స్ట్ ఏం చేయాలని అనుకున్నా మీరు అడిగే మీ భయంతో మీకు మొన్న నీళ్లు ఊర్లో రావడంతో లేకపోతే ప్రతి సంవత్సరం వర్షం పడినప్పుడు కొంత ఇబ్బంది పడడంతో మీరు అడిగే దానికి మీకు డెఫినెట్ గా హక్కు ఉంది, మీరు అడుగుతున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు కొంత ఓపిక పట్టినట్లయితే ముందు మనకి కమిటీ అంటే మనకి ఈ పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఎలా జరుగుతుంది ఏంటి, ఇక్కడ కూడా ఎందుకు జరిగింది ఏంటి, ఇవన్నీ స్టడీ చేయడానికి కమిటీ వస్తారు. చీఫ్ ఇంజనీర్లు అంటే డిజైన్ పరంగా కానీ నీళ్లు పరంగా అంటే దాంట్లో డిఫరెంట్ భాగాలు ఉన్నాయి. వాళ్ళంతా ఒక బృందం లాగా ఏర్పడి వస్తారు. మనకు ఆల్రెడీ కడప జిల్లాలో ఉన్నారు. అక్కడ అయ్యాక అక్కడ మీరు అందరూ న్యూస్ లో అయితే చూసుంటారు, మనకంటే ఇంకా పెద్దగా జరిగింది. సో అది చూసుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్ గా చూసి చెప్తారు అదే కావాలా లేదు, ఇప్పుడు ఈసారి ఇంత వర్షం వచ్చింది కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరాల్లో కూడా 10-20 సంవత్సరాలన్నా మళ్ళీ ఇలా జరిగే అవకాశాలు ఉంటే అప్పుడు ఏం చేయాలనేది. సో అప్పుడు వాళ్ళు లేదు మనకి ఇక్కడ కొన్ని పొలం పోతుంది, ఆ పొలంని సపోజ్ తీసేసుకుందాం అనుకోండి, అంటే మనం పూర్తిగా నదిలో పోకోకుండా ముంపు పొలాలు అని ఉంటారు. సో అంటే ఆ పొలం వరకు తీసేసుకొని డబ్బులు ఇచ్చేదా, లేదు ఊరు అంటే మీరు కొంత తెలిసి అడుగుతున్నారా తెలియకుండా అడుగుతున్నా అర్థం కాలేదు, కానీ ముంపు గ్రామం అంటే పూర్తిగా మీకు ఇంకా గ్రామం వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. ఈ గ్రామం వేరే చోట అంతా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో ఏం చేస్తామంటే ముంపు అవుతుంది, నీళ్లు పెట్టడం వల్ల గ్రామం అంతా ముంపు అవుతుందంటే పూర్తిగా వేరే స్థలం చూసి అక్కడ మీ అందరికి ఇల్లు ఇచ్చి అందరికి డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసి ఈ ఊరంతా తర్వాత నీళ్ళు అయిపోతుంది. అలా ఉన్నప్పుడు ఉండండి అలాంటి గ్రామంలో ముంపు గ్రామం అంటారు. కొన్ని చోట్ల కొంతమంది ఏంటంటే మాకు అవన్నీ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ అక్కడ లక్ష్మణపల్లి లాగా అదంతా కొంత టైం పడుతుంది కాబట్టి మీరు అమౌంట్ ఇస్తే మేమే వేరే ఊరికి వెళ్ళిపోతామనే ఆ పద్ధతి కూడా ఉంది. బట్ బేసిక్లీ ఏంటంటే ముంపుగా ప్రకటిస్తే ఈ ఊరు ఈ పొలాలు ఇవన్నీ కూడా అంటే యూజువలీ మనకి మీ ఊరు అన్ని మీరు సాగు చేసే పొలాలు అన్ని పోతే ముంపని ఇస్తారు. బట్ ఇప్పుడు అది కాకపోయినా మీకు ఒక పోర్షన్ లో ఇప్పుడు కొన్ని ఊర్లో ఒక హ్యామ్లెట్ అంటే మీకు ఓకే వేరే అంటే రెండు మూడు చిన్న గ్రామాలు ఉన్నప్పుడు ఒక గ్రామంలో మాత్రం అలా అయ్యింది అనుకోండి, అంతవరకు కూడా ఇస్తారు. సో అంటే ఇది అవ్వుతుందా అవ్వదా అనేది ఇక్కడ సమస్య కాదు. మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అంతా చూసాక కూడా అదే అవ్వాలి అని అంటే అప్పుడు డెఫినెట్ గా చేస్తారు, నేను కాదని అనట్లేదు. బట్ కొంత ఓపిక పట్టాలి. ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు వెంటనే ఏదో 2 రోజుల్లో చెప్పేస్తారు అంటే అవ్వదు. సో అదొకటే మిమ్మల్ని కోరేది ఏంటంటే కొంత మీరు ఊరు వాళ్ళందరూ కూడా సహకరిస్తే మీరు ఆ బృందం వచ్చినప్పుడు కూడా మీ భయాలన్నీ చెప్పండి, అంటే ఎందుకు అడుగుతున్నారు ఏంటి ఏమేం పోతుంది. డెఫినెట్ గా పొలాలు అయితే పోయింది అంటే ఇక్కడ కాదు, అంటే మనకి మీరు ఒకటి రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు కూడా మనము జిల్లాలో కరువు చూస్తాము కాబట్టి సడన్ గా వర్షం చూసినప్పటికీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, భయంగా ఉంది మనకి. బట్ మీరు వేరే తీర ప్రాంతం చూస్తే ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా వాళ్ళకి ఇదే సైక్లోన్ వస్తుంది. మనకి మీరు గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలు ప్రతి వర్షం ఇదే అవుతుంది. ఓకే సో మీరు అదే ఈసారి అఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఇంత స్థాయిలో ఎప్పుడు జరగలేదు కాబట్టి మనకి ఇది కొత్త, దానివల్ల మనకి కొన్ని భయాలు ఉన్నాయి. అవన్నీ మనమేం కాదని అనలేం, అవన్నీ కూడా వాస్తవమే. బట్ ఇప్పుడు మీరు అడిగేది ఒక శాశ్వతంగా మీరు ఒక పరిష్కారం అడుగుతున్నారు. ఆ శాశ్వత పరిష్కారాన్ని అలా ఒక 2 రోజుల్లో మీరు మేమేదో అనుకున్నాము అనే టైప్ లో అయితే చేయలేము. సో దాని మీద కొంత మంచిగా మనం పెద్ద అధికారులను తీసుకొచ్చి ఇంకా కూడా చూసుకున్నాక
అప్పుడు ఒపీనియన్ ని బట్టి లేదు సగం వరకు చేయాలా మొత్తం చేయాలా ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి వెళ్దాం. ఓకే, అప్పుడు వాళ్ళు కొంతమంది అక్కడ పని కూడా సరిగా జరగలేదు అది ఇదని కొన్ని ఆరోపణలు చెప్పారు. సో అవి కూడా ఎంక్వైరీ చేద్దాం, అక్కడ జరిగిన పని సరిగా అయ్యిందా లేదా, కాంట్రాక్టర్ సైడ్ లో ఏమైనా తప్పు ఉందా, ఇంజనీర్స్ కూడా ఎవరైనా సరిగా చేయలేదా, వర్క్ క్వాలిటీలో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారా, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయిద్దాం. సో నేను అడిగేది ఏంటంటే మీరు చెప్పింది మేము ఎలాగో పైకి రాస్తాము, బృందం వస్తుంది చూస్తారు, బట్ ఆ డెసిషన్ ఏంటి అనే దానికి కొంత టైం పడుతుంది. సో ఓపిక పట్టమని అడుగుతున్నాం అంతే. అది కూడా చెప్తాను ఒకసారి. మనకి మీరు అడిగింది వాస్తవమే, మనకు మళ్ళీ కూడా అంటే మొన్న వచ్చిన అంత పెద్ద వర్షం కాకపోయినా మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ కూడా వర్షం వస్తుంది. సో మీరు అది ఇప్పుడు మీరు ఏదో ముంపు గ్రామంగా ప్రకటించినా ఆ 2 రోజుల తర్వాత కూడా ఇక్కడే ఉండాలి. అదే వెంటనే మీకు ఇచ్చేది పంపించారు కదా, సో నెక్స్ట్ 2 రోజుల వర్షంకి అయితే ఇక్కడే ఉండాలి. మీకు డెఫినెట్ గా అక్కడ మనకి ఎక్కువ వస్తుంది అనగానే మీకు వేరే ప్లేస్ చూసి అందరికి ప్రాపర్ గా ఉండడానికి ఫుడ్ వాటర్, మళ్ళీ వెనక్కి వచ్చాక కూడా డ్యామేజెస్ కి నష్టపరిహారం అన్ని కూడా ఇప్పిస్తాం, అవేం మీకు ఏం ఇష్యూ ఉండదు. బట్ మీరు అడిగేది అదే అది అంటే అది ఈసారి మనం ఎవరు ఊహించలేదు కాబట్టి అప్పటికప్పుడు పోయారు. అవును. సో ఇప్పుడు ఏంటంటే ముందు నుంచే మనకి అలాగలమా, ముందు నుంచే ఎంత వర్షం పడుతుంది, అక్కడ పైన చిత్రావతి నుంచి ఎంత నీళ్ళు కింద వదులుతారు, అవన్నీ కూడా మన దగ్గర డేటా వస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి లాస్ట్ టైం లాగా ఎక్కువ వస్తుందంటే ముందస్తుగానే ఈసారి అందరినీ నీళ్ళు వస్తుందనగానే తీసుకెళ్ళిపోతాం. సో ఈసారి అయితే మీకు ఎవరికి, మాకు మా పిల్లలకి మా పశువులకి అని ఆ భయం, మా కుటుంబాలకి ఆ భయం అనేది అయితే వద్దు. అంతవరకు ఈసారి డెఫినెట్ గా రానివ్వం. సో మీరు అంతవరకు అయితే భయం అదే అమ్మా అర్థమైంది. ఇప్పుడు మీ ఇద్దరికి కూడా పైన ఉన్న ఊరు కానీ ఓకే నష్టపరిహారం వరకు చూసినట్లయితే చెప్తాను నష్టపరిహారం వరకు చూసినట్లయితే ముందు పంట పోయిన వాళ్ళందరికీ వస్తుందండి. హార్టికల్చర్ పంటలన్నా వరి అన్నా ఏదన్నా పంట పోయిన వాళ్ళందరికీ నష్టం పరిహారం వస్తుంది. రెండోది కొంతమంది భూమియే కోత అయ్యింది అంతే కదా, ఒక దాదాపు 100 ఎకరాలు 200 ఎకరాలు భూమి కూడా కోతకయింది. సో దాన్ని కూడా పరిహారం అనేది ఇస్తారు. అంటే అది మీకు మళ్ళీ కొత్త పొలం కొనుక్కున్నంత కాకపోయినా డెఫినెట్ గా పరిహారం అమౌంట్ అయితే అందరికీ వస్తుంది. అదే చెప్పండి, వర్షానికి ఇల్లు డ్యామేజ్ అయినాయి మేడం. ఏ పంట అన్నా హార్టికల్చర్ మీరు చెట్లు చీని అన్నా అవన్నీ చూస్తాం కదా, ఇక్కడే కదా కనిపిస్తుంది. అధికారుల దగ్గర ఏది మాట్లాడండి, మన ఏంది సమస్య కట్టించాను. ఒకసారి వినాలి పరిహారం చేస్తా ఉంటాం మేము. కొంతమంది ఇంకా మీతో డ్యామేజ్ అయినట్టు అడగండి. ఇంకా మళ్ళీ మీకు దాన్ని ఫిల్అప్ చేసే అవకాశం ఉండదు. ఏదైనా మట్టి ఎక్కువ ఉన్నా మళ్ళీ దాన్ని తీసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో మీరు అనేది ఆ భూమి ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు శాశ్వతంగా పోయినట్టే అంతే కదా. అదే ముందు నేను చెప్పినట్టు ఇమీడియట్ గా అంటే మీకు ఏదన్నా చూసినా ముందు ఇమీడియట్ గా ఏదన్నా మేము సహాయం చేయాలి, తర్వాత శాశ్వతంగా ఏమైనా సహాయం చేయాలి. సో అందుకే ముందుగా చేయడానికి మాత్రం మనకి అగ్రికల్చర్ రెవెన్యూ వాళ్ళు పొలం చూసి మనకి కోత పోయిన పొలం కూడా కాంపెన్సేషన్ రాస్తావో వస్తుంది. ఓకే, సో మీరు ఎవరు కూడా దాని గురించి వరి కావద్దు. తర్వాత మళ్ళీ పూర్తిగా మీ భూముల్ని మేమే అక్విజిషన్ చేసుకోవాలా ఏంటి అనేది అది మన టీం వచ్చాక చూద్దాం. ఓకే, అది చెప్పారా 50 ఎకరాలు ఇంకా డబ్బులు రాలేదన్నారు, అది మనం మాట్లాడదాం. ఇల్లు కూడా డ్యామేజ్ అయింది చెప్పండి. ఇల్లు వర్షాలు పంటలే
నువ్వేంది ఇచ్చేది వాటికి ఇచ్చేది కానీ ఆటో రూపం ఒకటి మనకి కొంతమంది ఇక్కడ అడిగేది ఏంటంటే ఆల్రెడీ ఒక 40-50 ఎకరాలు మీరు ఊర్లో ప్రాజెక్ట్ కింద పోవడానికి కోసం తీసుకున్నారు, దానికి ఇంకా డబ్బులు రాలేదు, ఇది ఎంత లేట్ గా వస్తుందని అడుగుతున్నారు. సో మనం చెప్పేది ఏంటంటే అంటే ఇమీడియట్ రిలీఫ్ పంట నష్టం కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రేషన్ ఇచ్చింది దాన్ని 2000 ఇచ్చిందని ఇవన్నీ పేమెంట్ వేరు, ఇవన్నీ టెంపరీ రిలీఫ్ కింద త్వరగానే వస్తుంది. బట్ పర్మనెంట్ గా వచ్చేది కొంత టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంత ఎఫెక్ట్ అయింది కాబట్టి మేము కూడా మాట్లాడతాం, త్వరగా ఇవ్వడానికి మాట్లాడతాం. 2000 కూడా తీసుకోవాలి మేడం, ఏంటివి తీసుకోవాలి మేము అవి వచ్చినాయి తీసుకున్నారంటున్నారులే. ఇంకా 2000 అమ్మ ఒకసారి అయితే తొందరగా వచ్చాయి 3 లెక్కలు కదా మీకు ఇప్పుడు టెంపరీగా ఇచ్చేది తీసుకుంటే మళ్ళీ ఏం రాదని కాదు, అంటే మీరు ఇప్పుడు ఎలాగో మీరు అందరూ ఇబ్బంది పడ్డారు అలా కాదమ్మా. ఇప్పుడు టెంపరీగా ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది పడారు కాబట్టి మనకేదో రోజు ఇంకా జీతం సాగాలి కదా, దానికోసం ఇచ్చింది. తీసుకోవాలి మేడం మేము చెప్పండి, తీసుకోలేదని తీసుకున్నారని అదే తీసుకున్నారని కదా మేడం కూడా ఉంటాను. అయ్యి అయితే తొందరగా వచ్చాయి, ఇప్పుడు పంట పొలాలకు నష్టం కదా, కొంచెం లేట్ కొట్టుకున్నాడు చేసే పని చేస్తారంట, అలా చేస్తూ కట్టినప్పుడు మళ్ళీ మేము అదైతే అంటే మీదని కాదు, జిల్లాలో ఈ ప్రాజెక్ట్ అని కాదు, వేరే మనకి బీటీపీ ప్రాజెక్ట్ అన్నా ఎక్కడన్నా కొంత రైతులకి పేమెంట్ లేట్ అయితే ఉంది. మీదని కాదండి, మీదని కాదు, జిల్లాలో చాలా మంది రైతులు ఈ ఊరు ఈ నియోజకవర్గం అని కాదు, ఎక్కడన్నా కొంత డిలే అయిన మాట వాస్తవమే, అవి మేము మాట్లాడతాం. ఓకే వెళ్ళొచ్చిన తలకాయ ఉన్నాడు తమ్ముడు కూర్చోండి. అందుకే కదా మా బియ్యం ఇచ్చింది. అలాగా ఇప్పుడు మీకు బియ్యం కానీ 2000 కానీ దేనికి ఇచ్చిందని అనుకుంటున్నారు? బియ్యం కానీ 2000 కానీ దేనికి ఇచ్చిందో తీసుకోలే మనం తీసుకున్నాను. ఈ విషయాలు మేడంకి మన గౌరవ ఇక్కడ ఈ మన గ్రామంలో ఏమైనా ఇల్లు నిర్మించుకుంటే దానికి సంబంధించి ఇసుకను ఉచితంగా నేనే సంతకం పెట్టి మీకు అందరికి ఇస్తాను. ఇక్కడ ఓకేనా?